రాజమణిహారం వేసుకుంటే ఎవరు ఎవరని తెలుస్తుందని ముందుగా గీతకు వేయిస్తారు. గీతకి రాజమణిహారాన్ని అలంకరిస్తుంది చామంతి. కొద్దిసేపటికే మంట మంట అంటూ అరుస్తూ దాన్ని తీసేస్తుంది. ఆ తర్వాత గీత వెళ్ళిపోయేసరికి తన నకిలీ అని తన భార్య గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు అరుణ్. కానీ ప్రేమ్ మాత్రం ఇంకా గెలవలేదని మాట్లాడుతూ ఉంటే నా భార్య గెలుస్తుంది, రోజానే యువరాణి అంటూ గొప్పలు చెప్తూ ఉంటాడు. సరేనని రాజమణిహారాన్ని చామంతి రోజా మెడలో వేస్తుంది. కొద్దిసేపు సైలెంట్గా ఉంటుంది రోజా, ఏమీ జరగనట్టు. కానీ కాసేపటికే తనకు కూడా మెడంతా మంట పుడుతుంది. ఇదంతా నిజంగా జరుగుతుందా, లేదంటే మళ్ళీ ఏదైనా మాయ చేసి ఇందులో కూడా గెలుస్తుందా? చామంతి ఏం చేయబోతుంది? రోజాని గెలవనివ్వకుండా చేస్తుందా?